నేతి సున్నుండలు మీకోసం రెడీ. నాకైతే చాలా ఇష్టమండి. మీకు? మినప సున్నుండలకు కావలసిన పదార్థాలు: నల్లగా ఉండే మినప్పప్పు, బియ్యం కొద్దిగా, పచ్చి బియ్యం కొద్దిగా 2 స్పూన్స్ అంత, బెల్లం తగినంత, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి ఒక 200 గ్రామ్స్. మినప సున్నుండలకి ఎప్పుడు మనము ఇవే బాగుంటాయి, నలుపుగా ఉండేటివే బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కడాయి పెట్టి అందులో మినపప్పును వేసి వేయించాలి. బాగా వేయించాలి. ఎక్కువ మంట లేకుండా వేయించుకోవాలి. బాగా కనీసం 15 నిమిషాలు వేయించాలి, సన్నపాటి మంటలు. వేయించుకున్న మినప్పప్పుని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత ఇక చల్లగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. దీన్ని వేయించుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసి అందులో బియ్యము వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ కూడా బరకగా ఉండాలి, మొత్తం పిండిలాగా ఉండకూడదు, బరకగా ఉండాలి. ఇలా బరకగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి బెల్లము నెయ్యితో ఉండలు కట్టాలి. అందులోకి బెల్లం పొడిని వేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పొడిని బాగా ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో బాగా మిక్స్ చేసుకొని నెయ్యితో ఉండలు కట్టాలి. చూసారా అండి, సున్నుండలు అలంకరణ చేసినామంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి మెల్లిగా పెట్టాలి. ఇది డైలీ పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చినారంటే బలం బాగా వస్తుంది. చిన్నపిల్లలకి ప్రతిరోజు ఇచ్చినామంటే చాలా మంచిది. సున్నుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.